హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈ రోజైతే మీకు దేవుడికి ఈజీగా చేసుకున్న ఒక ప్రసాదం చూపించాలనుకుంటున్నాను. అప్పటికప్పుడు దీని పేరు వచ్చేసి అటుకుల పాయసం అండి. చాలా ఈజీగా అయిపోతుంది, హెల్త్కి కూడా మంచిదండి ఇది. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి ఒక కప్పు అటుకులు తీసుకున్నాను నేను. ఒక ప్యాకెట్ పాలు అయితే తీసుకున్నానండి, ఒక హాఫ్ లీటర్ వరకు. బెల్లం వచ్చి ఒక కప్పు తీసుకున్నానండి. నెయ్యి 3 స్పూన్ల వరకు తీసుకున్నాం. యాలకుల పొడి 1 స్పూను, జీడిపప్పులు కొద్దిగా, కిస్మిస్లు కొద్దిగా. చూస్తారు కదండి కావాల్సిన పదార్థాలు ఇవి. ముందైతే స్టవ్ వెలిగించి చిన్న పాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకునండి. దాంట్లో వేడెక్కిన తర్వాత జీడిపప్పులు కిస్మిస్లు వేసి తిప్పుతూ దోరగా వేయించుకోవాలండి. అవి తిప్పుతూనే ఉండాలండి, ఎందుకంటే మీకు ఒకవైపు మాడిపోయినట్టు అయిపోతాయి తిప్పకపోతే. అంతా ఈవెన్గా ఫ్రై అవ్వాలంటే మనం గరిటతో తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకున్న వాటిని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత వచ్చేసి అటుకులు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి, దోరగా వేయించుకోవాలి. ఆ నెయ్యిలోనే వేసేసి బాగా వేయించుకున్న తర్వాత వాటిని కూడా తీసి మనం ప్లేట్లో తీసేసుకుందామండి ఫ్రై అయిన తర్వాత. తర్వాత వచ్చేసి మీకు ఆ పాన్ శుభ్రంగా కడిగి కొద్దిగా వాటర్ వేసి బెల్లం కరగబెట్టుకుందామండి. ముందు బెల్లాన్ని కొంచెం లైట్గా కరిగేంత వరకు, బెల్లం అంతా కరిగేంత వరకు కరగబెట్టేసుకుని ఒకసారి వడకట్టేసుకోవాలండి. బెల్లంలో ఏమైనా తుక్కున్న పాయసంలోకి రాకుండా ఉంటుంది. నేను కొద్దిగా పంచదార వేసానండి, 1 స్పూను స్వీట్ కోసం. మొత్తం కరిగిన తర్వాత ఒక చోట వడకపోసేసి పక్కన పెట్టుకోవాలండి పాకాన్ని. తర్వాత వచ్చి స్టవ్ వెలిగించుకొని పాలు గిన్నె పెట్టుకుని దానికి కొంచెం వాటర్ వేసానండి. బాగా పొంగొచ్చిన తర్వాత పాలు మరిగి ముందుగా మనం వేయించుకున్న అటుకులు తీసుకొచ్చి పొంగిన పాలలో వేసుకోవాలండి. వేసుకుని అటుకులను అయితే మొత్తం పాలన్నీ ఎగిరేదాకా ఉడికించుకోవాలండి, అటుకులు మెత్తగా అయ్యేంత వరకు. బాగా ఉడికిపోవాలండి అటుకులన్నీ మెత్తగా. చేత్తో పట్టుకుంటే మనకి ఇలా మెత్తగా అయ్యేలా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇంకా బెల్లం వేసేటప్పుడైతే మాత్రం ఎప్పుడైనా సరే స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలండి, ఎందుకంటే పాలు ఇరిగిపోతాయి. పాలు మనం వేసిన వేడివేడి దాంట్లో వేసేసరికి బెల్లం ఆ పాలు ఇరిగినట్టుగా కనిపిస్తాయండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసి మీకు బెల్లం వేసుకోవటం వల్ల అసలు పాలు ఇరగవండి. ఏదో ఒకటి చల్లార్చే ఉండాలి. పాకం చల్లార్చుకున్నానండి నేను ముందుగా పాకం పట్టి. దీంట్లో వేయటం వల్ల ఇంకా మీకు పాలు ఇరిగినట్టు కనిపించవండి. ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లు కొంచెం నెయ్యి కూడా వేసి ఒకసారి పైకి కిందకి కలుపుకొని యాలకుల పొడి కూడా వేసుకుని చివరగా ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి. దేవుడికి సిద్ధంగా ఉంది. అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి దేవుడి ప్రసాదం కింద. మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మీకు. మా వీడియోస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.